1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఎక్స్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఏపీ కృష్ణలంకకు చెందిన రౌడీ షీటర్, రౌడీ షీటర్ అనొచ్చో లేదో మరి, రౌడీ షీటర్ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఏం సార్, మరి కొట్టారంటున్నారు, పోలీసులు చంపేశారని చెప్పి ఫ్యామిలీ కూడా ఆరోపిస్తుంది. బాగా కొట్టారు, 3rd డిగ్రీ కూడా ఉపయోగించారు అని చెప్పి కూడా ఫ్యామిలీ ఆరోపిస్తుంది. సార్, ఈ లాకప్ డెత్, 3rd డిగ్రీ ఇవి అంటారు కదా, అసలు లాకప్ డెత్ అంటే ఏంటి సార్? అసలు లాకప్లో పోలీసుల చిత్రహింసల వల్ల చనిపోయిన దాన్ని లాకప్ డెత్ అంటారు. కొన్ని సందర్భాల్లో ఏమి కాకుండా పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చి వేస్తే ఆ భయంతోనే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. టెన్షన్ వల్ల భయంతో నీ సంగతి చూస్తాను రా అని చెప్తే చనిపోయిన వాళ్ళు అట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇది కర్నూలులో జరిగింది. పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చారు, అందరినీ 109 బైండ్ ఓవర్ కేసెస్ వేస్తారు పోలీసు వాళ్ళు మామూలుగా. ఆ రైల్వే స్టేషన్లో ఉంటే పట్టుకొచ్చి అందరినీ వేసినారు. పొద్దున్నే 109 కేసులు. ఆ ముందు కాలం ఉండేది, ఇప్పుడు లేవనుకోండి, చాలా తక్కువ. అక్కడ పెడితే ఓ ముసలోడు చనిపోయాడు. చనిపోతే దాన్ని లాకప్ డెత్ కింద ఎఫ్ఐఆర్ కట్టాల్సి వచ్చింది. ఎఫ్ఐఆర్ కట్టి పిఎం చేసి ఎవరైతే తెచ్చినారో వాడిని స్టేట్మెంట్ రికార్డ్ చేసి వాడిని సస్పెండ్ చేసి, అసలు అతని పైన ఏమీ దెబ్బలు లేవు, ముసలాడు అందులో నార్కోటిక్ గంజాయి సేవిస్తూ ఉంటాడు, ఓల్డ్ ఏజ్, హార్ట్ అటాక్తో చనిపోయినాడు. యాక్చువల్గా అది వచ్చిన తర్వాత సేఫ్ అయినారు. ఇంకోసారి గుంటకల్లో ఒక కానిస్టేబుల్ తీసుకొని వచ్చి రైల్వేలో పాకెట్ పికింగ్ చేస్తాడు, పిట్ పాకెటర్. పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి నన్ను బయటికి దిగి అని పోలీసు వాళ్ళని కాలర్ పట్టుకుంటే ఆ పోలీస్ ఆయన వెనక్కి దోస్తాడు, వాడు గోడ మీద పడి చనిపోతాడు. నేను సిఐడిలో ఉండగా 1993లోనో 94లోనో జరిగింది. మాకు ఇన్వెస్టిగేషన్కి ఇచ్చారు. ఫ్యాక్ట్ వస్తే అప్పుడు సీసీ ఫుటేజ్లు ఏమి లేవు. ఫ్యాక్ట్ వచ్చి ఇది, అతని పైన గాయాలు లేవు, తలపైన కానీ ఎక్కడే కానీ గాయాలు లేవు. సో అతను తోసినందువల్ల వెనక్కి తగిలి అక్కడ కూడా తల మీద గాయం లేదు, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం మీద ఉన్నట్టుంది, చనిపోయాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, దాంట్లో హార్ట్ అటాక్ అని వచ్చింది. ఇంజురీస్ ఏమి లేవు. పోలీస్ స్టేషన్ తెచ్చిన జీడీ ఎంట్రీ, వాళ్ళు కట్టిన ఎఫ్ఐఆర్ అవన్నీ చూసుకొని అయినా కూడా అతన్ని సస్పెండ్ చేశారు. తర్వాత ఎంక్వైరీ చేసినారు, తర్వాత కోర్టులో కూడా ఛార్జ్షీట్ వేసినారు, తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆ విధంగా పోలీసులు ఒక్కొక్కసారి ఏమి చేయకపోయినా జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు, చేసి నిజంగానే కొందరిని కొట్టి తర్వాత వాళ్ళు చనిపోతే జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మామూలుగా ఈ నాగరాజు విషయంలో ఇప్పుడు రౌడీ షీటర్ తెచ్చినాడు, కొట్టినారు, ఆయన్ను జైలుకి రిమాండ్కి పంపించవచ్చు కదా. రిమాండ్కి ఎందుకంటే ఎన్బిడబ్ల్యూలు 2 పెండింగ్ ఉన్నాయి, 23 కేసులు ఉన్నాయి అతని పైన. మరి ఈ విధంగా అంటే అతని డెకాయిటీ కేసెస్లో ఎక్కడైనా ఏదైనా రాబట్టాలనుకున్నారా, వేరే కేసుల్లో ఏదైనా ప్రాపర్టీ దోపిడీ చేసిన కేసుల్లో ప్రాపర్టీ ఏదైనా రాబట్టాలనుకుంటే పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంట్రోగేట్ చేసి ఉండొచ్చు. అంటే ఇప్పుడు తన ఇంటికి వచ్చేది ఏమున్నది పోలీస్ ఆఫీసర్లకు కదా, ఏమన్నా ప్రజల కోసమే చేసేది. అట్లాంటప్పుడు కొంచెం ఫేర్గా ఉంటే బాగుంటుంది. కక్షలు ఏముంటాయి, ఇవాళ ఈ ఊర్లో ఉంటారు, రేపు ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకో ఊరికి పోతారు. కాబట్టి ఎవరైనా పోలీసులు ఇప్పుడు ఇది ఎంతవరకు పోతుందంటే, ఈ ఇన్స్పెక్టర్ నాగరాజుని అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు, ఆ తర్వాత అతనికి పోస్టింగ్ ఇవ్వరు, ఆ తర్వాత జైలు శిక్ష ఖరారైతే 10 ఏళ్ళు జైలు శిక్ష రావచ్చు, లేదా స్క్రీనింగ్ ఆఫ్ అఫెన్స్ కింద అదేదో చేస్తే ఇతనికి మన తమిళనాడులో లాగా శిక్ష వేయచ్చు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు పోలీసులు ఎవరినైనా ఇట్లా అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు పర్సనల్గా ఏది తీసుకోకూడదు. తీసుకోకుండా చట్ట ప్రకారం చట్టపరిధిలో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించుంటే బాగుండేది. చట్టాన్ని తన చేతిలోకి తీసుకుంటే డెఫినెట్గా ఇట్లాంటివే జరుగుతాయి. ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడం తప్పు. అతను నేరగాడే, రౌడీ షీట్ ఉంది, 23 కేసులు ఉన్నాయి, ఎన్బిడబ్ల్యూలు పెండింగ్ ఉన్నాయి, ఈజ్ వాంటెడ్ క్రిమినల్ ఇన్ మనీ కేసెస్. అయినా కూడా అతన్ని మీరు హింసించాల్సిన అవసరం ఏం లేదు. ఇంకో ఏదైతే కేసులు ఉంటే ఆ కేసులు పెట్టచ్చు, జైలుకి పంపించవచ్చు, బెయిల్ రాకుండా వాదించవచ్చు, జైల్లోనే ఉండేటట్టు చేయొచ్చు. అంతేగాని పోలీసులు కొట్టి ఒకవేళ తగలరాని చోట తగిలి చనిపోయి ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఇప్పుడు జరిగింది ఎంత ఇది
ఆ ఫ్యామిలీ, పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీ అంతా సర్వనాశనం అయిపోతుంది కదా. అది గుర్తెరగాలి. ఇప్పుడు ఇటువంటి ఎవరు చేసినా తప్పే. పోలీస్ ఆఫీసర్ చేసినా, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ కొట్టి మర్డర్ చేస్తే అతని పేరు మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ కడతారు. కాబట్టి పోలీసులు చేసినా తప్పే, పబ్లిక్ చేసినా తప్పే. కాబట్టి ఇటువంటి కేసుల్లో పోలీసులు జాగ్రత్తగా ఉండాలి. సార్ మరి థర్డ్ డిగ్రీ అంటే సార్? థర్డ్ డిగ్రీ అంటే ఏం లేదు. ఎక్కడైనా పోలీసులు పోలీస్ స్టేషన్లో కానీ ఇందాక లాడ్జ్లోకి తీసుకెళ్ళి కొట్టారంటారు, కొట్టేదాన్నే థర్డ్ డిగ్రీ అంటారు. థర్డ్ డిగ్రీ అంటే కొట్టడం, ఇంక వేరే ఏం లేదు. మనం సినిమాలో చూస్తూ ఉంటాం సార్, థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అని చెప్పేసి అంటా ఉంటారు. థర్డ్ డిగ్రీ అంటే కొట్టడం అంతే, అంతకు మించి ఏం లేదు. తనటం, కొట్టడం, దీన్నే థర్డ్ డిగ్రీ అంటారు. అంటే థర్డ్ డిగ్రీ చేసేటప్పుడు చనిపోతారా సార్? చనిపోయిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. అంటే అంత దారుణంగా కొడతారు? దారుణంగా కొట్టవు. కొందరికి ఇప్పుడు ఫియర్, భయంతో, ఇప్పుడు ఆల్రెడీ వాడికి హార్ట్ ప్రాబ్లం ఉంది, సిగరెట్లు. ఇప్పుడు చాలా మంది ముద్దాయిలు స్టూవర్ట్ ఫోరం దొంగల్లో చాలా మందికి డ్రింకింగ్ అలవాటు ఉంటుంది, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తాగుతూనే ఉంటారు. మిగతా చాలా మంది బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్లకు విచ్చలవిడిగా టొబాకో సేవిస్తారు, విచ్చలవిడిగా స్మోక్ చేస్తారు, విచ్చలవిడిగా తాగుతారు, గంజాయి తాగుతారు. ఇట్లాంటి వాళ్ళకి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. ఒక దెబ్బ వేయంగానే భయం ఉంటుంది ఆల్రెడీ, ఆ దెబ్బ వేయంగానే చనిపోతారు. చనిపోయిన అట్లా ఆ విధంగా కొట్టకున్నా కూడా చనిపోయిన సందర్భాలే ఉన్నాయి కదా. కొట్టినా చనిపోయిన ఉంటారు, కొట్టకపోయినా భయంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పోలీసులు ఫేస్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఏదేమైనా అంటే లాకప్ లో ఉన్నప్పుడు చనిపోతే కనుక అది ఎలా చనిపోయినా దాని లాకప్ డెత్ అనే అంటారు. అంతే. తాను ఎఫ్ఐఆర్ కడతారు, ఆ పోలీస్ ఆఫీసర్ని ఇన్వెస్టిగేట్ చేసి, నేను కూడా 2-3 చాలా కేసులు ఇన్వెస్టిగేట్ చేశాను. ఆ ఏసీపీ బేగంపేట ఉన్నప్పుడు మహంకాళి పోలీస్ స్టేషన్లో ఒక ముద్దాయి దొంగ పైన దొంగతనం కేసులో తీసుకొచ్చారు. అతని గురించి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఎవరో రాసుకుంటున్నారు. వాడు పరిగెట్టి మిద్దపైకి పోయి పైనుంచి దూకాడు. ఆ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, విట్నెస్లు ఉన్నారు. వాడితో పాటు పట్టుకొచ్చిన ఇంకో దొంగ కూడా ఉన్నాడు. సో వీడు పరిగెట్టిపోవడం, పైనుంచి దూకటం, వాడిని కాళ్ళు ఇరిగిపోయాయి. తర్వాత వాడిని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, మహంకాళి పోలీస్ స్టేషన్లో అడ్మిట్ చేసిన తర్వాత వాడిని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ పరిగెత్తిపోయిండేది ఎవరో కాదు, కానిస్టేబులే. ఆయన దొంగతనాలు చేసే కానిస్టేబుల్, అయ్యో వేరే లిమిట్స్లో ఉండే కానిస్టేబుల్. అతను పోలీసులకు భయపడి ఏదో పైకి పరిగెట్టిపోయి పరుగు పోతుందని, అతను పోలీసులకు తెలీదు దొంగతనం కేసులో ఉన్నాడు, ఇన్వాల్వ్ అయినాడని చెప్తే తీసుకొచ్చారు. ఇదే హైదరాబాద్లో మహంకాళి పోలీసులు తీసుకొచ్చి అతని గురించి రాసుకుంటున్నారు. ఏమైనా ఈ స్కూటర్లో ఎన్ని దొంగతనం చేసినా ఏమీ. ఆ ఏఆర్ కానిస్టేబుల్ అనుకుంటా. సో పైనకి ఎక్కి పైనుంచి దూకినాడు. ఏకే ఖాన్ గారు కమిషనర్గా ఉన్నారు అప్పుడు. దూకితే అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. అతను స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. నేనే భయానికి పరిగెత్తిపోయి పైనుంచి దూకానన్నాడు. అదన్నా కొద్ది రోజులు బ్రతికిన తర్వాత చనిపోయాడు ఆయన. ఆ విధంగా చెప్పలేము. థ్యాంక్ యూ సార్.